గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు దాదాపు 1,40,000 మంది ఈరోజు అందరూ కూడా మా భవిష్యత్తు తరాల వాళ్ళు. గత ప్రభుత్వంలో నియామకాలు చేశారు, తనుకు చావండి అన్నట్టు వదిలేశారు. ఆ నియామకాలు పాపం వాళ్ళు ఒక్కొక్క గ్రామంలో 15 మంది 20 మందిని ఒక్కొక్క గ్రామంలో మొత్తాన్ని వేశారు. వాళ్ళ పదోన్నతుల సంగతి తెలియదు, వాళ్ళ ఇంక్రిమెంట్ సంగతి ఏం తెలియదు. వాళ్ళు 2 సంవత్సరాలు ఉచిత సేవ చేయించుకుంది ప్రభుత్వం. ఆ తర్వాత 9 నెలల గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ 9 నెలలకి ఏమి ఇస్తారో తెలియదు. నోషనల్ ఇంక్రిమెంట్ ఇచ్చిన దాతలు లేరు. కనీసం వాళ్ళు ఏ శాఖకు చెందిన వాళ్ళో కూడా తెలియని తటస్థ స్థితిలో మహిళా పోలీసు లాంటి వాళ్ళు ఉండిపోయారు. మరి ఇవన్నీ కూడా అధిగమించేందుకే ప్రభుత్వం రేషనలైజేషన్ కార్యక్రమం చేపట్టింది. అదేవిధంగా బదిలీలు చేపట్టారు. అయితే ప్రక్రియ చేపట్టడం సంతోషం, అన్నీ సరిచేయటం సంతోషం, వాళ్ళకు ఒక వ్యవస్థని సక్రమ మార్గంలో పెట్టడం కూడా సంతోషం వెలిపిస్తున్నాం. కానీ ఆ ప్రక్రియలో ఏదైతే రేషనలైజేషన్ ప్రక్రియలో కానీ లేదా బదిలీల ప్రక్రియలు కానీ వాళ్ళని భాగస్వామ్యులు చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఉద్యోగ సంఘాలుగా పిలవండి, కూర్చోబెట్టండి, 1-2 సార్లు చర్చలు చేసి నిర్ణయాలు చేస్తే బాగుంటుందని ఏపీ చేసి అమరావతి పక్షాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పటికే రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. కానీ ఉదాహరణకు చెప్తాను, విఆర్ఓలు, గ్రామ రెవెన్యూ అధికారులు చూడండి. మీరు ఈ రేషనలైజేషన్లో రెవెన్యూ గ్రామాలు ఉంటాయి, మీరేమో పంచాయతీలు తీసుకున్నారు. పంచాయతీలు జనాభా ప్రకారం పంచాయతీలని లెక్కిస్తారు. ఎంత జనాభా ఉంటే 2,500 మందికి ఒక క్లస్టర్ అని తీస్తారు. కానీ రెవెన్యూ గ్రామాలు ఒక ప్రజల మీద ఆధారపడి ఉండదు. ప్రజలు ప్లస్ భూమి, ఎంత భూమి, ఎన్ని ఎకరాల భూమి ఆ గ్రామానికి ఉందని ఆధారపడుతుంది. ఆ భూమిని కాపు కాసి చూసేవాడే గ్రామ రెవెన్యూ అధికారి. మరి ఇవన్నీ సరి చేసుకొని ముందుకెళ్తే బాగుండేది. కనీసం రెవెన్యూ అధికారులు కూడా అది ఏ విధంగా క్లస్టర్లు చేశారో కూడా వాళ్ళకి కనీస సమాచారం కూడా లేదు. ఈ తప్పులు వద్దంటాం మేము. సో అందరం కలిసి కూర్చొని, అధికారులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ అందరం కనుక్కొని, ఎందుకంటే ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా రేషనలైజ్ చేయాలని ముందుకు వచ్చినప్పుడు ఉన్నతాధికారులు ఉద్యోగ సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు ఈ ప్రక్రియలో చేస్తే, ఇప్పుడు చూడండి, గ్రామానికి గ్రామ రెవెన్యూ అధికారి కావాలా, సర్వేరు కావాలంటారు. ఎవరన్నా చెప్తారు అసలు ఆ మాట? గ్రామ రెవెన్యూ అధికారి, సర్వేరు ఇద్దరు ఉంటే కానీ భూమి మీదకి వెళ్ళలేరు. సో ఎవరో ఒకరు ఉండాలంటే అది చాలా అసలు అసంబద్ధమైనటువంటి చర్య అది. కాబట్టి ఇలాంటివన్నీ కనుక్కొని చేస్తే, మాట్లాడి చేస్తే, చర్చించి